నా వల్లేగా. జేజీ అమ్మ నిన్ను తిట్టారు. సారీ అత్త. అదేం లేదు బుజ్జి, నాకేదో గుర్తొచ్చి బాధపడుతున్నానంతే. నిజంగానా? అయితే నాకు ఫుడ్ తినిపిస్తావా? డైనింగ్ టేబుల్ దగ్గర కాదులే, కుబేరుడికి చెప్పి ఇక్కడికి తెప్పిస్తా. ఎంచక్కా ఇద్దరం కలిసి తిందాం. వాళ్ళు నీతో గొడవైతే పడ్డారు కానీ నా ఆకలి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కుబేరా, నేను బుజ్జిని. హాల్లో ఎవ్వరూ చూడకుండా గౌతమ్ మావయ్య గదిలోకి టిఫిన్ తీసుకునిరా. అలాగే బాబు. సరే. ఇదిగో మా ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. కాకపోతే నిన్నటి నుంచి కొంచెం మారిపోయారు. నాకు తెలిసి మా మావయ్య అయితే ఎప్పుడూ కోప్పడటం, బాధపడడం చూడలేదు. తను కూడా నిన్నటి నుంచి డల్గా ఉంటున్నాడు. మా గురించి వదిలేలే గాని నువ్వేంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? సమ్మర్ హాలిడేస్ మావయ్య. తినిపించేత్తా. నువ్వు కూడా తినొత్తా. నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. ఇంకా చాలత్తా. ఇది ఆఖరి ముద్ద, తిను. అచ్చం మా అమ్మమ్మలాగే భలే తీస్తున్నావే.